పట్టెసీమ గురించి ఇవాళ అనేక ఛానల్లో నేను TV9లో కూడా క్లియర్ చేశాను. టీవీ వాళ్ళకే ఒక ఐడియా లేదు, దీని మీద ఎవరో కూడా స్పష్టమైన ప్రకటన చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎవరో కూడా దీన్ని నమ్మే పరిస్థితి లేరు. పట్టెసీమ ప్రాజెక్ట్ అన్నది సంవత్సరం అక్కర్లేదు, 9 నెలల పూర్తవుద్ది పట్టిసీమ ప్రాజెక్ట్ అన్నది. కానీ ఆ పట్టిసీమ ద్వారా ఏదైతే నీరు కృష్ణాకు తరలించే రాయలసీమ నీరు తెలుస్తున్నారో దానికి కనీసం 4-5 సంవత్సరాలైనా కూడా అయ్యే అవకాశం లేదు. గత 6-7 సంవత్సరాలుగా కోర్టులో ఉన్నటువంటి దాదాపు 45 కిలోమీటర్లు కాలువలు పూర్తి కాలేదు. అవన్నీ కూడా కోర్టులో ఇవాళ కోర్టు లిటిగెంట్లో ఉన్నాయి. అంతేకాదు 3 ఎక్విడెంట్లు, ప్రధానంగా 3 ఎక్విడెంట్లు పూర్తి అవ్వలేదు. ఇటువంటి అడ్డంకులు ఉంటే ఇవన్నీ కాదని కేవలం 22% ఎక్సెస్కి ఇవాళ దాని ప్రాజెక్ట్ని ఇచ్చారంటేనే దాని యొక్క ఆవశ్యకత అర్థమవుతుంది. పోనీ మొత్తం అన్ని క్లియర్గా ఉన్నప్పుడు మన వాటర్ ఏమన్నా ప్రధాన లక్ష్యం కాబట్టి అప్పుడు ఎక్సెస్కి ఇచ్చినా కూడా ఎవరు కూడా దాన్ని ఆక్షేపించే ప్రశ్న లేదు. కాలువలు పూర్తయి, యాక్విడేట్లు పూర్తయి, ఇప్పటికిప్పుడు మేము వరద నీరు తరలిస్తున్నామంటే దానికి ఎవరు కూడా ఆక్షేపించే ప్రశ్న లేదు. ఈవేళ ప్రాజెక్టుకి కోసం కేవలం మీరు 22% ఎక్స్ ఇచ్చారు. ప్రాజెక్ట్ 9 నెలలు పూర్తి అయిపోద్ది, 1 ఇయర్లో 100% పూర్తి అయిపోద్ది. ఆ ప్రాజెక్ట్ టెండర్ కండిషన్లోనే 1 ఇయర్ పూర్తి అవ్వాలని ఉంది. 1 ఇయర్ పూర్తి అవ్వాలని ఉన్నటువంటి కండిషన్ ఉండగా దానికి మళ్ళీ ఎక్సెస్ ఎందుకు ఇచ్చారని దానికి సమాధానం లేదు. పోనీ ఎక్సెస్ ఇచ్చారు, దాని ఆవశ్యకత ఏముంది? కాలువలు పూర్తి కాలేదు, యాక్విడేట్లు పూర్తి కాలేదు, ఆ వాటర్ తీసుకొచ్చి ఎక్కడ పడతారో తెలియదు. ఇన్ని అవాంతరం ఆ ప్రాజెక్ట్కి ఈవేళ 22% ఎక్సెస్ కూడా చేశారంటే వాళ్ళ యొక్క ఉద్దేశం బయటపడుతుంది. దాని మీద ఇప్పటికే అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, అనేక ప్రతినిధులు మాట్లాడారు, అనేక మంది ప్రజాప్రతినిధులు మాట్లాడారు. అదేవిధంగా మీడియాలో కూడా వీళ్ళ లైవ్ డిస్కషన్ జరిగింది. TV9లో కూడా నేను దేవినేని ఉమా గారితో TV9 మురళి లైవ్ డిస్కషన్లో చూశాను. దాన్ని ఏ ప్రశ్న కూడా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం